మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అత్యంత కన్నీటి విషాదం మధ్య తన భర్త బంటి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం వారి స్వగ్రామంలో తిరిగి వారు బంటి భార్గవి ఏదైతే కాపురం చేశారో ఆ ఇంటికైతే వాళ్ళు వచ్చేశారు సూర్యాపేటలో. ప్రస్తుతం ఆ ఇంట్లోకి వస్తూనే కన్నింటి పర్యంతమవుతుంది భార్గవి. తన భర్తతో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ తను ఇచ్చిన గిఫ్ట్లను అతను ఇచ్చిన షర్ట్లను కూడా తన ఏదైతే బంటి షర్ట్లను ధరించి కూడా కన్నింటి పరవంతమవుతున్న పరిస్థితి. ఆమెను ఓదార్చడం అయితే ఎవరి తరము కావడం లేదు. సో భార్గవితో మాట్లాడదాం. చెప్పమ్మ భార్గవి, చివరిసారిగా ఏం మాట్లాడాడు మీతో? నేను నీకు అన్నం తినిపించిన నాన్న పోయేటప్పుడు నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు? మంచిగా అన్నం తిన్నావు, నేను తినిపిస్తే నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు నాన్న? ఎప్పుడైనా చెప్పే పోతావు బయటికి. నేను గిడికి పోతున్నా అని కూడా చెప్పలేవు. గాడికి పోతున్నా అంటే నేను వచ్చేదాన్ని, లేట్ అవుతుంది నేను వచ్చేదాన్ని. నువ్వు ఏడున్నావో కూడా చెప్పలే నాకు. చివరిసారిగా ఏం మాట్లాడాడమ్మా ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు? నాన్న నీకు ఐఫోన్ తెస్తా, నేను సాయంత్రం కొనిస్తా అని చెప్పిన. సాయంత్రం నేను కొనిస్తా ఫోన్ నీకు, నేను వస్తామన్నమాట అని చెప్పిన. మధ్యాహ్నం చెప్తే ఇక నాన్న ఐఫోన్ కొనిస్తా, నేను ఇప్పుడు బయటికి పోయేది ఉంది తర్వాత అని చెప్పిన. షర్ట్ వేసుకోరు కదమ్మా, ఇది బంటి షర్ట్ ఇష్టమా? బంటికి మీరు బంటి మొన్ననే వేసుకుండేది. మీ ఫోటో ఫ్రేమ్ మీరు ఇచ్చారు? ఈ గిఫ్ట్ నేనే ఇచ్చిన నాన్న నీకు. ఇది భార్గవి అయితే తన భర్త బంటితో జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి ఉంది. చివరిసారిగా ఐఫోన్ కొనిస్తా అని, ఈ సాయంత్రం వరకు ఐఫోన్ కొనిస్తా అని చెప్పిన తన భర్త ఇక తిరిగి రాని లోకాలకు వెళ్తాడని ఈమెయితే ఊహించలేదు. సో ఆమెతో ఉన్న జ్ఞాపకాలు, అతని షర్ట్లను వచ్చి రాగానే ఇంట్లోకి బంటి ఏదైతే షర్ట్స్ ఉంటాయో షర్ట్స్ ధరించి బంటిపై ఉన్న తన ప్రేమను అయితే చాటుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే తన ఇచ్చిన ఒక ఫోటో ఫ్రేము బంటికి అయితే గిఫ్ట్గా ఇచ్చింది. బంటి ఫోటోతోని ఈ ఫ్రేమ్ని, ఏదైతే ఫ్రేమ్ ఉందో ఈ ఫ్రేమ్ని చూసుకుంటూ దాని జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే ఉంది.